మామ ఫైనల్గా అక్కినేని అఖిల్ గారి కెరియర్లోనే మోస్ట్ హైప్డ్ ఫిలిం అయినటువంటి లెనిన్ సినిమా ఫైనల్గా చూడటం జరిగింది. అయితే ఈ లెనిన్ సినిమా ఎలా ఉంది అండ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఇచ్చింది ఏమాత్రం పేలింది అండ్ ఈ సినిమాతోటి అన్న అయ్య గారు హిట్ కొట్టారా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ కవరం కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ లెనిన్ సినిమా ఎలా ఉంది అని తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి ఇక రివ్యూ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవటమే విలేజ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే మాత్రం వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ సీన్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ రావడంతో ఆ ఇంట్రడక్షన్ సీన్ అయితే మాత్రం బాగా పేలిందనే చెప్పాలి. ఎన్టీఆర్ గారి వాయిస్ అయితే మాత్రం ఊరి ఇంట్రడక్షన్ దగ్గర పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఆ ఊరి ఇంట్రడక్షన్ దగ్గర అయినా ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ దగ్గర అయినా సరే ఎన్టీఆర్ గారి వాయిస్ బాగుంది. అండ్ అలాగే వచ్చేసి మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత అక్కినేని అఖిల్ గారి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ సీన్ విత్ తమన్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత భాగ్యశ్రీ గారి ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత 15 మినిట్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరి లవ్ సీన్స్ గురించి చూపిస్తారు. ఆ తర్వాత విలేజ్లో ఒక మెయిన్ స్టోరీ ప్లాట్ చూపిస్తారు. ఆ మెయిన్ స్టోరీ ప్లాట్ చూపించిన తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది ప్రీ ఇంటర్వెల్ దగ్గర. ఆ ఫైట్ సీన్ అయితే మాత్రం బాగా పేలిద్ది. అండ్ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేలోపు ఒక బ్యాంగ్ ఇస్తారు. ఆ బ్యాంగ్ తోటి అయితే మాత్రం ఓకే పర్లేదు, ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ దీని మీద కొంచెం బెటర్ ఉన్నా సరే ఖచ్చితంగా అక్కినేని అఖిల్ గారు వచ్చేసి ఈసారి హిట్ కొట్టినట్టే అనిపిస్తుంది. ఇక మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడంతోనే ఒక మెయిన్ విలన్టిక్ పాయింట్ అయితే పట్టుకుంటారు. ఆ విలనిజం అయితే బాగా వాడుకుంటారు సెకండ్ హాఫ్ లో. ఆ విలనిజం వల్ల సో సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చేసి 3 ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ 3 ఫైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక మెయిన్ ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం బాగా పేలిద్ది. అప్పటి వరకు అనుకోని సీన్ అయితే పడుతుంది. ఆ సీన్ పడిన తర్వాత క్లైమాక్స్ సీన్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ లో వచ్చేసి అఖిల్ విశ్వరూపం చూపించాడు. నిజంగా నా ఫైట్ సీన్ అయితే మాత్రం విత్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓవరాల్ గా తమన్ డ్యూటీ చేశాడరా అనిపించింది ఈ సినిమాకి. ఆ ఫైట్ సీన్ చూసిన తర్వాత నిజంగా నా అయ్యగారిలో కూడా ఇంత ఫైర్ ఉందా అనిపిస్తుంది అనమాట. ఆ ఫైట్ సీన్ అయితే ఆ రేంజ్లో ఎలివేట్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ సినిమా అయితే మాత్రం వర్త్ వాచింగ్ అనిపించింది. అండ్ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా 3.75 అవుట్ ఆఫ్ 5 విచ్ ఈజ్ అండ్ సూపర్ హిట్ ఫిలిం అని. అండ్ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, సినిమాలో మెయిన్ పాజిటివ్ అయితే మాత్రం విత్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఫైట్ సీన్ అయినా సరే అండ్ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే అండ్ ఫస్ట్ హాఫ్ లాస్ట్లో వచ్చేటటువంటి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఇవైతే మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం చెప్పొచ్చు పాజిటివ్స్గా. అండ్ మూవీలో నెగిటివ్స్ అయితే మాత్రం ఒక్క సాంగ్ తప్పితే మిగతా సాంగ్స్ బాగాలేదు. అండ్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లౌడ్ అనిపించింది. అవి మెయిన్ నెగిటివ్స్ అయితే సినిమాలో. ఇక అయ్యే పార్ట్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా వీకెండ్కి చూడొచ్చు. ఇదనమాట ఓవరాల్గా లెనిన్ సినిమా గురించి మా రివ్యూ. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా అఖిల్ లెనిన్ రివ్యూ. నచ్చిన లేదో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.